సీతాఫలంలో మీకు ఈరోజు చూపించబోతున్నది ఏంటంటే మేము ఏ విధంగా కొండెక్కేసి తీసుకురావడం అవే కాదు, దాంతోపాటు మీకు తెలియపోయినవి అంటే మా గిరిజనలో సీతాఫలం మొక్క చెట్టు నుంచి A to Z వివరంగా మీకు చూపిస్తాము, ఏ విధంగా యూజ్ చేస్తాము అవన్నీ మీకు చెప్పబోతున్నాను. కాబట్టి ఫస్ట్ నుంచి చివరి వరకు ఓపికతో వీడియో చూడండి. చాలా విషయాలు మీకు నేర్చుకోబోతున్నారు, తెలుసుకోబోతున్నారు. ఇంకో మీకు వేరే వాళ్ళకి చెప్పడానికి కూడా యూజ్ అవుద్ది. నాకు తెలిసి స్టడీ పర్పస్ కూడా ఇది యూజ్ అవుద్ది. కాబట్టి మిస్ అవ్వకండి, స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు కొన్ని మంచి విషయాలు మిస్ అవుతారు. కాబట్టి స్కిప్ చేయకుండా మంచిగా చూడండి. చాలా తెలుసుకోవాల్సిన విషయాలు అయితే మేము ఇప్పుడు చెప్పబోతున్నాము. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సేకరించేటప్పుడు ఈ విధంగా ఉంటుంది అనమాట. చూడండి, సేకరించేటప్పుడు ఈ విధంగా ఉంటుంది, తయారవుద్ది అనమాట. చూడండి, ఇక్కడైతే సీతాఫలం చెట్లు ఎక్కువ ఉన్నాయి, కానీ కాపు అయితే కాయలేదు ఇప్పటివరకు. ఇప్పటివరకు కొండ తిరిగేసాము. నాకైతే ఒక్క కాయ కూడా దొరికింది. చిత్రం ఏంటంటే నాకు పైనాపిల్ దొరికింది. ఇవి పాడైపోతాయండి. ఇవి కరెక్ట్ అయిన ఎండ తగలకపోతే ఇప్పటి వరకు వర్షం పడింది కదా, ఇక్కడ నుంచి ఎండ తగలాలన్నమాట. ఖచ్చితంగా గట్టిగా ఎండ తగిలితే పెద్దవి ముద్రై అప్పుడు మేము ఏరగలుగుతాము. లేదంటే ఇలాగే కానీ ఉండి మళ్ళీ ఆ వర్షం కానీ కంటిన్యూగా పడింది అనుకో, ఇవి అనమాట కుళ్ళిపోతాయి అనమాట. వాటంటే వాటే పగిలిపోయి కుళ్ళిపోయి మాకైతే నష్టం అయితే కలుగుతుందండి. ఇవన్నీ నష్టం ఏ విధంగా కలుగుద్ది అనేది ఈ రీతిలో అనమాట. నష్టం అనేది పంట అలాగా వస్తుంది అనమాట. ఖచ్చితంగా ఎండ అయితే కంటిన్యూగా ఎండ రావాలి. ఇక్కడ నుంచి ఇప్పటివరకు వర్షం అయితే పడుతూనే ఉండేది. ఓకే, ఇవన్నీ
ఏంటంటే వర్షం అప్పుడు ఏరుతామనుకో, వర్షం అప్పుడు ఏరేటప్పుడు ఖచ్చితంగా సేమ్ ఈ సీతాఫలం ఆకులాగా పాములు ఉంటాయి అన్నమాట. చెట్టు మీద ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఆ పాములతో చాలా జాగ్రత్త అండి. పాము అనేది కాటేస్తుందండి, జాగ్రత్తగా వేరాలి. అందుకు వర్షం పడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఏరాలండి. విచిత్రం ఏంటంటే మేము సీతాఫలం ఏరడానికి వస్తే మా తోటలో మామిడి కాయలు ఉన్నాయండి, చూడండి. గుట్లు ఇది ముదిరింది అంటారనమాట. చూడండి, చాలా జాగ్రత్త అనేది ఏరాలన్నమాట. ఇదండి, ఇది ముదిరింది చూడండి. మీ గురించి చూపించడానికే కష్టపడి తీస్తా. ఇదిగో ఒరే, ఇది ముదిరింది అనమాట. అంటే కొమ్మలు ఇరిగిపోతాయి, కొంచెం గట్టిగా లాగినా ఇరిగిపోతాయని చాలా జాగ్రత్తగా లాగాలన్నమాట. ఇప్పుడు నేను ఇది 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 బుట్టలో నింపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నింపాలి. అంటే బుట్ట మధ్యలో ఆకు వేసిన తర్వాత ఇది నింపాలన్నమాట. ఈ విధంగా ముదిరినవే వేయాలన్నమాట. ఇదండి, ఇవి ముదిరినవి. ఇవి విచిత్రం ఏంటంటే చూడండి, పిక్కలు కాస్తున్నాయి ఈ సెట్ అయితే. ఈరోజు యాక్చువల్గా మేమైతే సీతాఫలం తీయడానికి వచ్చాము. కానీ విచిత్రమే అసలు ఈ సీజన్ అనమాట, సీతాఫలం సీజన్ ఇది. కానీ విచిత్ర పంట అనేది వేరాము. ఒకటోది విచిత్రంగా అంగరకాయలు దొరికినాయి, సెకండోది మామిడి పళ్ళు దొరికిందండి, తర్వాత మూడోది పైనాపిల్ దొరికింది, నాలుగోది ఈ పిక్కల సెట్ అనేది పిక్కలు కాసాయి. సీతాఫలం చెట్టు మీద అంగారకాయలు, దొండకాయలు చిక్ చూడండి, దొండకాయలు. నేనైతే సీతాఫలం ఏరడానికి వచ్చాను. అయితే వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇది సెకండ్ రోజు వచ్చిన వేరే పండుది చూడండి. పురుగులు అయితే ఉన్నాయండి, కాచేస్తున్నాయి. అది ఒక కాయ తీయాలి, ఇది ఒక కాయ తీయాలి. కాకపోతే అన్నట్లేదు, నేను చెట్టు మీదే ఉన్నాను. ఇదండి కాలు ఇటు కాలు వేసుకున్నాను కింద. ఇవన్నీ ఈ చీమలు కరిస్తే బాగా నొప్పి వచ్చేస్తుంది. ఇవన్నీ చూడండి, ఏ పిట్లు తిన్నాయండి. మాకు పిట్లు అదే తినడం వల్ల మాకు ప్రయోజనం, లాస్ అనుకుంటారు కానీ మాకు ప్రయోజనం అండి. అవి తినడం వల్ల దానికి గింజలు కింద పడతాయండి. పడటం వల్ల దానికి చెట్లు అవుతాయండి. అందుకే పిట్లు అనేది మేము ఏడ్ చేయమండి.
రాలుతాయి కిందండి నేల మీద. మేము నాట అవసరం లేదండి ఈ విధంగా, అందుకే మేము పిట్లు తిన్నవి మేము పిట్లు కేర్ చేయము కనిపించినప్పుడు కూడా. ఎందుకంటే మాకు ఎటువంటి కష్టం లేకుండా మాకు పంట అనేది వస్తుంది సీతాఫలం అనేది. ఎక్సలెంట్గా ఉంది. వర్షం తగలడం వల్ల ఇలాగా అవుతాయండి. ఏ విధంగా అండి అంటే సంత ముందు రోజు ఈ విధంగా బొట్టులో లేదా మానలో కట్టేయాలి నీట్గా అనమాట. ఇదన్నీ రేపు సంత అనమాట. ఇది ఎక్కించేస్తారు చూడండి. అయితే ఒక కాయ 15 రూపాయలు 12 రూపాయలు పడుద్దండి మా సంతలో అయితే. వీడియో చూసారు కదా. హలో అండి, ఇది సీతాఫలం ఆకులండి. ఇవి మా గిరిజన గ్రామాల్లో ఏ విధంగా ఉపయోగిస్తారు, ఏ విధంగా ఉపయోగపడుద్ది నేను వివరిస్తానండి. ఈ ఆకులు అనేది మొదటిగా దోమలు రాకుండా ఎండబెట్టేసి వాడతారనమాట. ఇవి కాలుస్తే ఎండబెట్టిన తర్వాత కాలుస్తే దోమలు రావండి. అదేవిధంగా సుండ్రు కూడా ఈ పచ్చిదనమాట. సుండ్రు నూరేసి రాసుకుంటారు. అదేవిధంగా పేర్లు కూడా తగ్గుతాయండి. ఇవి ఆకులు రాసుకుంటే తగ్గుతాయి అన్నమాట. అదేవిధంగా ఈ కొమ్మ పళ్ళు నొప్పులకి ఎవరైతే పళ్ళు నొప్పి ఉంటుందో వాళ్ళని ఈ కొమ్మ అనేది ఈడ్చేసి నములుతారండి. పడిన వాళ్ళు తగ్గిపోద్ది ఎమర్జెన్సీగా, పడలేని వారు తగ్గదన్నమాట. ఇది ఒకటి. తర్వాత ఇవి తాడుగా ఉపయోగిస్తామండి. దీని చర్మము లేదంటే ఏమంటాం తెలియదు కానీ ఇవన్నీ తాడుగా మేము ఉపయోగిస్తాము. అంటే సీతాఫలం చెట్టు అనేది మొదటి నుంచి అదే ఆకు నుంచి చెట్టు వేరు వరకు ప్రతిదీ మేము ఉపయోగిస్తాము. అదేవిధంగా దీని కాయ నేటివ్ అనమాట. నేటివ్ అయితే చేతులు కానీ కాళ్ళు కానీ కాలినప్పుడు అవి నేత అనమాట నూరేసి రాసుకుంటే అది సీతాఫలం అనేది చల్లదనం ఇస్తుంది కనుక ఆ చల్లదనం వల్ల తగ్గిద్ది అనమాట. అది నూరేసి బాగా రాసుకోవాలి. అదేవిధంగా పళ్ళు నొప్పి పంట నొప్పి వచ్చిన వాళ్ళకి అవి సీతాఫలం చిన్న వినాయతవి అనమాట నూరేసి రాసుకుంటారు అనమాట. అవైతే ఖచ్చితంగా ఎవరైనా తగ్గుద్ది అనమాట. ఆ విధంగా ఉపయోగిస్తారు. ఇదండి సీతాఫలం యొక్క లాభాలు. మా గిరిజన గ్రామాల్లో ఆ విధంగా వాడుకుంటాము. సీతాఫలం అనగానే నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్లో చూసే వాళ్ళైతే కేవలం ఆంధ్రప్రదేశ్లోనే దొరికేస్తుంది అంటే పండిస్తారేమో అనుకుంటున్నారు. అంటే పాడేరు లేకపోతే మా సీతంపేట గిరిజన ప్రాంతాల్లో పండిస్తారు అనుకుంటున్నారు కదండి. యాక్చువల్గా అయితే ఇది పుట్టింది సౌత్ అమెరికా వెస్ట్ ఇండీస్లో పుట్టిందనమాట. ఫస్ట్లో ఇది మొట్టమొదటిసారిగా మన దగ్గర వచ్చిందంటే 16వ శతాబ్దంలోని పోర్చుగీస్ వాళ్ళు మన దగ్గర వచ్చి పంట వేయించారండి. ఆ విధంగా మనకి సీతాఫలం అనేది మనం పండించగలుగుతున్నాం ఇప్పుడు. అయితే ఇది చాలా రకాలు ఉంటాయి సీతాఫలంలో. అయితే మా దగ్గర దొరికే సీతాఫలాలు ఏంటంటే నల్లవి, ఎరుపు అంటే రెడ్వి, మళ్ళా ఆకుపచ్చ మీకు చూసిందే అందరికీ. ఎక్కువగా నల్లవి చాలామంది పండించరు, ఆకుపచ్చివన్నీ రెడ్వి మీకు బాగా కనిపిస్తాయి. అయితే మన ఇండియాలోని మళ్ళీ ఇంకెక్కడెక్కడ పండిస్తారంటే మన ఆంధ్రప్రదేశ్లో కాకుండా జార్ఖండ్లోనే పండిస్తారండి. అది ఎక్కువగా మనకి తెలియదు, ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళి ఆ ఏరియాలో ఎక్కువగా తీయట్లేదు కాబట్టి మనకి తెలియదు. అయితే ఈ సీతాఫలం యొక్క తినటం వల్ల మనకి లాభాలు ఏంటి అంటే మెయిన్గా బ్రెయిన్కి, హార్ట్కి, ఐకి అంటే మన కళ్ళకి బాగా మనకి హెల్త్ నుంచి ఏదైనా ఇబ్బంది కలగకుండా అంటే హెల్త్కి మంచిది. ఈ మూడిటికి మెయిన్గా మనకి దేనికి ముఖ్యంగా అంటే దీన్ని తినడం వల్ల క్యాన్సర్కి బాగా యూజ్ అవుద్ది సీతాఫలం అనేది. మళ్ళీ దీంట్లో విటమిన్ సి కలిగి ఉంటుంది కాబట్టి మీకు చెప్పక్కర్లేదు, మీకు తెలిసిందే. అయితే సీతాఫలం అసలు దేనికి యూజ్ చేస్తారు బయట అంటే మా దగ్గర కొనేసి బయట ఏం యూజ్ చేస్తారంటే ఎక్కువగా ఐస్ క్రీమ్స్కి, డిజర్ట్స్ అంటారు,
దాంతోపాటు డ్రింక్స్ అంటే మనం చాలా రకాల డ్రింక్స్ ఉంటాయి, అందులో కొన్ని అందులో సపరేట్గా ఉంటాయి, నేను స్పెషల్గా మీకు చెప్పలేను అది. దాంతోపాటు సేవర్ డిషెస్ అంటారనమాట. సేవర్ డిషెస్ అంటే మీకు రెస్టారెంట్లో పెద్ద పెద్ద హోటల్లో తింటారు కదా, చీజు బర్గర్లు అంటారు కదా, అందులో సాస్ వేస్తారనమాట. ఆ సాసు మయోనస్ సాసు అనేసి సోయా సాసు అనేసి చాలా ఉంటాయి. అలాంటి దాంట్లో తయారు చేయడానికి సీతాఫలం అనేది యూజ్ చేస్తారండి. ఇదండి మీ సీతాఫలం గురించి మీకు నాకు తెలిసి కొత్త విషయాలు తెలుసుకున్నారనుకుంటున్నాను, ఎవరు చెప్పకపోయినవి. అయితే మీరు ఈ వీడియో చూడడం వల్ల మీకు ఏదో నేర్చుకున్నట్లుగా అనిపిస్తే మా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేయడం ముందు మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేసి కామెంట్ చేయండి. కామెంట్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాగే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి కొత్త ఏదైనా మాకు తెలిసినవి తెలియకపోయినవి మీకు చూపించడానికైతే మేము ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాము. ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం. ఓకేనా? బాయ్ సార్.